ఎన్టీఆర్ మార్గుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ నిమజ్జనాలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనాలను సీఎం రేవంత్ రెడ్డి తిలకిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. స్వయంగా రేవంత్ రెడ్డి గణేష్ నిమజ్జనాలని పరిశీలించడానికి అక్కడున్నటువంటి ఏర్పాట్లపై కూడా ఆయన ఆరా తీశారు. పరిశీలించడానికి కొద్దిసేపటి క్రితమే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనాలని తిలకిస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఆయన క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నారు. నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అక్కడున్నటువంటి అధికారులను అడిగి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో గణేశుడి నిమజ్జన శోభ నెలకొంది. హైదరాబాద్ బాలాపూర్ లో సైతం భక్తుల సందడి నెలకొంది. ఇక నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో అయితే భక్తుల కోలాహలం కనిపిస్తోంది. గంగమ్మ ఒడికి చేరారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ మహాగణపతి. అయితే స్వయంగా నిమజ్జన కార్యక్రమాలను తిలకించడానికి క్రేన్ నెంబర్ 4 దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జై జై గణేష అంటూ నినాదాలతో మారుమోగుతున్నాయి పరిసర ప్రాంగణాలంతా. కాషాయమయంగా మారిపోయింది సాగర్ చుట్టుపక్కల ప్రాంతమంతా. హైదరాబాద్ లో గణేశుడి నిమజ్జన శోభ నెలకొంది. శోభయాత్ర జరుగుతోంది. ఇంకా చాలా ప్రాంతాల్లో ఖైరతాబాద్ నుంచి బాలాపూర్ నుంచి కూడా చాలా విగ్రహాలు హుస్సేన్ సాగర్ కి చేరుకుంటున్నాయి. నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తుంది. సాగర్ కి తరలి వస్తున్న గణనాథులని మనం చూడొచ్చు. జై జై గణేష అనే నినాదాలతో మారుమోగిపోతున్నాయి పరిసరాలంతా కాషాయమయంగా కనిపిస్తున్నాయి. సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాషాయమయంగా మారాయి. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. కన్నుల పండుగగా మారింది వినాయక నిమజ్జనం. కొద్దిసేపటి క్రితమే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అంతేకాదు గణేష్ నిమజ్జనాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం రాకతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర స్వయంగా సీఎం నిమజ్జనాలను తిలకిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ దగ్గర చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాలని స్వయంగా ఆయన తిలకిస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనాలను తిలకిస్తున్నారు సీఎం రాకతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడున్నటువంటి ప్రజలకి అభివాదం చేస్తూ అక్కడికి చేరుకున్నటువంటి సీఎం అభివాదం చేస్తూ ముందుకు జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రేన్ నెంబర్ 4 దగ్గర చాలా వరకు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయంగా నిమజ్జనాలను తిలకించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కి వెళ్లారు. చాలా మంది సీఎంతో ఫొటోస్ దిగడానికి ఎగబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎం వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. సీఎం రాకతో ఒక్కసారిగా వారి అటెన్షన్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపై కనిపిస్తోంది. చూస్తున్నాం రేవంత్ రెడ్డికి విషెస్ చెప్తూ ఫొటోస్ దిగడానికి ఎగబడుతున్నారు. ఆయనతో పాటు ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో గణేశుడి నిమజ్జన శోభాయాత్ర జరుగుతోంది. ఖైరతాబాద్ బాలాపూర్ లో భక్తుల సందడి నెలకొంది. నగర వ్యాప్తంగా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో అయితే భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. లక్షల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు భక్తులు. నిమజ్జన కార్యక్రమాలను తిలకిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తిలకిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడున్న భక్తులందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్కసారైనా చూడాలని చాలా మంది భక్తులు ఎగబడుతున్నారు. ఆయన నిమజ్జన కార్యక్రమాలని స్వయంగా తిలకించడానికి ట్యాంక్ బండ్కి వెళ్లారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగిన తరువాత ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరిగాయనే విషయంపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఇక పటిష్ట బందోబస్తుపై సైతం ఆయన ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వెహికల్ ముందుకు కదులుతోంది. హుస్సేన్ సాగర్ కి చాలా మంది కూడా గణనాథులను తీసుకొని తరలి వస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఆ ప్రాంగణం అంతా కూడా భక్తజన సందోహంగా మారింది. జై జై గణేష్ అనే నినాదాలతో పరిసరాలంతా మారుమోగిపోతున్నాయి. సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కాషాయమయంగా మారిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చారు. స్వయంగా నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అంతేకాదు అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తిలకించడానికి ట్యాంక్ బండ్కి వచ్చారు.